హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీనస్ కిచెన్. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించి బ్రోకలీ తోటి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ ఒక మీడియం సైజులో ఉండే బ్రోకలీని తీసుకుని ఇలా పీసెస్గా కట్ చేసుకున్నానండి. వీటికి ఉండే కాడల్ని కూడా మనం కర్రీలో ఉపయోగించుకోవచ్చు. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే వేడిగా ఉన్న నీటిని కూడా పోసుకుని ఒకసారి కలుపుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా వేడి నీటిని పోసుకోవడం వలన ఇందులో ఉండే క్రిములు చనిపోవడమే కాదు, వీటిని ఉడికించుకునేటప్పుడు కూడా చాలా తొందరగా కుక్ అవుతాయి. ఇలా 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ముక్కల నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకోవాలి. ఇలా బ్రోకలీని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలను వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలతో పాటుగా 1/2 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకుని ఈ ఉల్లిపాయలను ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల్లోని పచ్చిదనం పోయి ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు, బ్రోకలీ ముక్కలను కూడా వేసుకోవాలి. ఆల్రెడీ ముక్కలను వేడి నీటిలో వేసుకుని కాసేపు ఉంచుకున్నాం కాబట్టి ఇవి ఫ్రై అవ్వడానికి మరీ ఎక్కువ టైం ఏం పట్టదండి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకున్నట్లయితే 10-12 నిమిషాల్లో ఇవి మెత్తగా ఉడికిపోతాయి. 10 నిమిషాల తర్వాత ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని చూడండి. ముక్క ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులో 1.5 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరిని వేసుకోండి. కొబ్బరి అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు. వీటితో పాటుగా ఈ కర్రీ రుచిని పెంచడం కోసం 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పును మిక్సీలో గ్రైండ్ చేసుకుని ఆ పొడిని వేసుకోండి. ఈ కర్రీ మీకు మెత్తగా కావాలనుకుంటే పొడిని కొంచెం ఎక్కువగా, లేదా డ్రైగా కావాలనుకుంటే పొడిని కొంచెం తక్కువగా వేసుకోండి. వీటితో పాటుగా కర్రీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని ఈ మసాలాలన్నీ బాగా ముక్కలకు పట్టడం కోసం లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. చివరిగా ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బ్రోకలీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల కేవలం పొట్టని మాత్రమే కాదు, ప్రేగులను కూడా శుభ్రపరుస్తాయి. ఈ కర్రీని రైస్ రోటీతోనే కాదు, రసం సాంబార్తో కూడా సైడ్ డిష్ కింద తీసుకోవచ్చు. ఈ బ్రోకలీ తోటి ఇంకా చాలా రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటిని కూడా ఫ్యూచర్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.